కడప అలమాస్పేట సర్కిల్ ఇప్పుడు ఒక యుద్ధ భూమిలా మారింది. ఒకవైపు టిప్పు సుల్తాన్ అని పేరు పెట్టాలని కొందరు, మరోవైపు హనుమాన్ సర్కిల్ అని పెట్టాలని కొందరు. ఒక బోర్డు మీద ఉన్న పేరు దశాబ్దాలుగా ఉన్న మన బంధాన్ని చెడగొడుతుందా? ఒక విగ్రహం మన ఊరి ప్రశాంతతని మంట కలుగుతుందా? కడపలో ప్రస్తుతం జరుగుతుంది చూస్తుంటే ఒక భారతీయుడిగా నా రక్తం మరుగుతుంది. ఓకే, అక్కడ గెలుస్తుంది ఎవరు? గొడవ పడుతున్న వర్గాల, కానీ అక్కడ ఓడిపోతుంది మాత్రం మనందరి యొక్క మానవత్వం. అసలు ఆ సెంటర్ పేరుకున్న వెనకతలు ఉన్న నిజాలు ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చింటే, నా పేరు వాసు. మన జీవితంలో జరుగుతున్న చిన్న పెద్ద ఇబ్బందులు, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు, ప్రజలందరికీ తెలియని నిజాల్ని మీ ముందుకు తీసుకురావడమే నా యొక్క ఉద్దేశం. సో ఇంక లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, ఎందుకు ఇంత గొడవ? ప్రతి ఒక్క భారతీయుడు తెలుసుకోవాల్సిన నిజాలు ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఓకే, కడప అలమాస్పేట సర్కిల్ ఇప్పుడు ఒక యుద్ధ భూమిలా మారింది. ఒకవైపు టిప్పు సుల్తాన్ అని పేరు పెట్టాలని కొందరు, మరోవైపు హనుమాన్ సర్కిల్ అని పెట్టాలని కొందరు. పేరు కోసం, ఒక విగ్రహం కోసం తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఇదేనా మన పిల్లలకి మనం నేర్పించే సంస్కృతి? బోర్డు మీద పేరు మారితే మన అందరి బతుకులు ఏమైనా మారిపోతాయా? అసలు మనం గొడవ పడాల్సింది ఈ బోర్డు మీద పేర్లు మారట్లేదు దీనికోసం కాదు, అభివృద్ధి కోసం మాట్లాడాలి, మనందరూ ఐక్యత కోసం మాట్లాడాలి. ఇటువంటివి కదా మన దేశాన్ని, మనల్ని ముందుకు నడిపించేవి. ఇవి కదా మనకు చేయాల్సింది, ఇవి కదా మనం మార్పు చెందాల్సింది. హనుమాన్ సర్కిల్ హనుమాన్పేటలో ఏం చేసినటువంటి శ్రీ రామభక్త హనుమాన్ గారి దేవాలయం దగ్గర సర్కిల్ ఒకటి ఉంది, దాని పేరు హనుమాన్పేట సర్కిల్. ఓకే, ఈ గొడవలో మనందరికీ నచ్చే పేరు ఏదైనా ఉందంటే అది శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు. ఆయన ఒక పేదరికంలో నుంచి వచ్చి మన భారతీయుల్ని, మనందరినీ తల ఎత్తుకునేలాగా చేశారు. ఓకే, then I was asked to take over Defense Research and Development Laboratory that's situated in Hyderabad of DRDO. I think it's 1982, and there we have to evolve a missile program and design and develop five types of missiles: Prithvi, Trishul. ఆయన ఒక ముస్లిమా, హిందువా అని ఏ వర్గమైనా అడిగిందా? ఎందుకంటే ఆయన ఒక భారతీయుడు కాబట్టి. విగ్రహం కోసం గొడవపడే మనం ఆయన నేర్పించిన విలువల్ని ఏ ఒక్కరైనా పాటిస్తున్నారా? ఒక విగ్రహం పెడితే గౌరవం రాదు, కానీ ఆయనలా బతికితేనే గౌరవం వస్తుంది. మన దేశం అంటే ఏంటి? మన దేశం అంటే గుడులు, మసీదులు, చర్చిలు ఇవన్నీ కలిసి ఉంటేనే కదా మనమంతా భారతీయులమని చెప్పుకుంటాం. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, మనందరం హిందువులుగా పుట్టొచ్చు, ముస్లింస్ గా పుట్టొచ్చు, క్రిస్టియన్స్ గా పుట్టొచ్చు, కానీ మనమందరం చనిపోయేది మాత్రం ఒక భారతీయుడుగానే. ఒక విగ్రహం కోసం కొట్టుకుంటే ప్రపంచం అంతా మన అందరినీ చూసి నవ్వుతుంది. అదే విగ్రహం కంటే కడప అంటే ఏంటి? మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల మనందరికి ఉన్న ధైర్యం. ఓకే, ఆ పౌరుషం మన ఊరిని, మన దేశాన్ని కాపాడుకోవడానికి ఉండాలి, కానీ మనలో మనం తల్ల పాల్గొట్టుకోవడానికి మాత్రం ఉండకూడదు. మోసిన జెండాలకి రంగులు వేరైనా కర్ర మాత్రం ఒకటే. అలాగే మన దేశంలో ఎన్ని మతాలు ఉన్నా సరే మనం అంతా కలిసి భారతీయులుగానే మాట్లాడుతాం. వద్దు ఇంక ఈ గొడవలు ఆపేద్దాం. ఆ సెంటర్కి ఏ పేరు పెట్టినా అక్కడికి వెళ్ళి మనం నిలబడితే అక్కడ మనకి ప్రశాంతత కలగాలి. సూర్యుని వీలంత మందికి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల మన దేశం పట్ల, మన రాష్ట్రం పట్ల మనందరికీ ఉన్న బాధ్యతని 10 మందికి తెలియజేయాలని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ విషయాలు మీకు కానీ తెలియాలనుకుంటే మన పేజ్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి, వీలంత మందికి షేర్ చేయండి.